హలో సార్, ఇప్పుడు పొద్దుగాల నన్ను 11:30కు అరెస్ట్ చేసిండ్రు. 11:30కు అరెస్ట్ చేసి సీఎం ఇంటికాడ ఒక ఎక్యూజ్ను, పోస్కో ఎక్యూజ్ను అరెస్ట్ చేయమని మేము అడగనికి పోతే సీఎం ఇంట్లో ఉన్నాడేమో అని డౌట్ ఉంది మాకని మీడియాని అందరినీ తీసుకొని అక్కడికి పోయినాం. అక్కడ మనం అరెస్ట్ చేసింది, నన్ను తీసుకొచ్చి జూబ్లీ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. 11:40కి వెళ్ళి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఒక ఛాయ్ ఇవ్వలే, 11 నీళ్ళు మా ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చిండ్రు. ఒక అన్నం భోజనం కూడా ఆఫర్ చేయలేదు. సరే అక్కడ బంది నాకు తర్వాత ప్రోటోకాల్స్. ఇప్పుడు 6 అయిపోయింది. మీకు ఏసీపీ గారికి ఫోన్ చేస్తే ఇప్పుడే వదిలేస్తారు, మాట్లాడతారని చెప్పిండ్రు. మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతలేరు. ఇక లోకల్ అడిగితే నా డీటెయిల్స్ తీసుకుంటే ఇప్పటిదాకా వదలలేదు. ఇప్పుడు అంటే భగీరథ అనేటోడు, బండి సంజయ్ కొడుకు అనేటోడు ఎక్యూజ్డ్, ఆయన అరెస్ట్ చేయమని అంటే ఆయనకంటే ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా సార్. ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా. ఒక పని చేయండి, ఇక ఎందుకు సార్ మేము అడిగినందుకు హోంమంత్రి కొడుకును అరెస్ట్ చేయమంటే అడుగుతావా? కాబట్టి పెద్ద నేరం అని చెప్పి నన్ను తీసుకుపోయి కాల్చి చంపండి, జైల్లో పెట్టండి. పొద్దుగాలకన్నా ఇవాళ దాకా ఎన్నిసార్లు అరెస్ట్, ఎన్ని ప్రొటెస్ట్ చేసినా, ఎన్నో పోలీస్ అరెస్ట్ అయినా ఇవాళ దాకా ఛాయ్ ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా కూర్చోబెట్టిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ సార్ ఇది. నా జీవితంలో నేను ఎప్పుడు చూడలే. వాళ్ళు అడిగితే శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, అవన్నీ అడగనికి లేదు, మేము ఇవ్వనికి లేవని అంటుండు. శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, అడగనికి లేదని అంటుండు ఆయన. ఎక్కడ ఇవ్వలేదు సార్ ఇవాళ. నిన్న ఆ పోలీస్ స్టేషన్ అటెండ్ ఉన్నా కాబట్టి ఒకటే, నన్ను కూర్చోబెట్టినగా పొద్దుగాలకెళ్ళి బండి సంజయ్ గారి కుమారుని అరెస్ట్ చేసేంత వరకు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో దీక్ష కొనసాగుతుంది. నేను ఇట్నే దీక్షలో ఉంటా, మీరు వదిలేసినా నేను బయటికి పోనీగా, ఈ దీక్ష ఇట్నే కొనసాగుతుంది. బాజాబ్తా చెప్తున్నా, మీరు వదిలేసినా నేను బయటికి పోను. వాళ్ళ కొడుకుని జైలు, ఒకవేళ దానికంటే పెద్ద నేరస్తున్నా నేనే అనుకుంటే నా మీద కేసులు పెట్టి మీరు బాజాబ్తా తీసుకుపోయి నన్ను చెంచర్గూడ జైల్లో పెట్టుకోండి, లేకుంటే చెర్లపల్లి జైల్లో పెట్టుకోండి, అవసరమైతే మీరు కాల్చి చంపుకోండి, ఊరేసుకోండి. ప్రశ్నించడమే నేరం అయితే